హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రమ్య నాగేంద్ర. సో కలెక్షన్ ఏంటి అంటే లాట్ ఆఫ్ వెరైటీస్ చాలా కొత్తగా వచ్చినాయి అండ్ కొన్ని రీస్టాక్డ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఏదైతే వెంకటేశ్వర స్వామి స్మాల్ సైజ్ పెండెంట్ ఉందో సో అవి ఒక 10 పీసెస్ వరకు ఎట్లా వచ్చినాయి. ఇది కూడా నేను హ్యాండ్లో పెట్టి చూపిస్తున్నాను. ఒక 10 పీసెస్ వచ్చినాయి. సో దీనికి ఏంటంటే నేను కస్టమర్ ఆర్డర్ బేస్తో కిందికి రియల్ రైస్ పర్ల్స్ విత్ క్రిస్టల్ వేసాను అనమాట. 590 రూపీస్ కాస్ట్ తోటి. సో మీకు ఎగ్జాక్ట్ ఇలాగే కావాలన్నా ఇస్తాను, ఇవ్వనని కాదు, బట్ అలా వేస్తే చాలా బాగుందండి. కిందికి రైస్ పర్ల్స్ వేసాను అనమాట. లుకింగ్ అయితే అద్దరిపోయింది. అండ్ దీనికి ఏంటంటే మంచి పెద్ద సైజు హుక్ కూడా వచ్చింది. నాట్ ఓపెనబుల్ అండి, డిటాచ్ అయితే చేసుకోలేము మనం దీన్ని. ఏ టైప్ ఆఫ్ జ్యువెలరీకైనా సరే వేసేయచ్చు. రైస్ పర్ల్స్ గుట్ట పూసల్లాగా డైరెక్ట్గా రైస్ పర్ల్స్ ఒక 6 లైన్స్ తీసుకొని నెక్ దగ్గరికి వేసుకున్న చాలా బాగుంటుంది. సేమ్ రియల్ గోల్డ్ లుక్లో వస్తుందన్నమాట. అండ్ ద ఫినిషింగ్ వాజ్ రియల్లీ ఆసమ్ అండి. మీకు కింద రైస్ పర్ల్స్తో అటాచ్ చేసి ఇస్తే 590 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుందండి కాస్ట్. సేమ్ ఎగ్జాక్ట్లీ ఇలాగే కావాలి అని అంటే కనుక 490 రూపీస్ పడుతుంది. సో దిస్ ఈస్ ద బెస్ట్ చాయిస్. లుకింగ్ అయితే బాగుంది. సేమ్ ఎగ్జాక్ట్లీ ఇలాగే కావాలని అంటే 490 రూపీస్. రైస్ పర్ల్స్ వేస్తే ఇంకా లుక్ అద్దరిపోయింది అంతే. సో ఇలా కాదు అని అంటే కనుక బ్లాక్ బీడ్స్ ఒక 7-8 లైన్స్ బ్లాక్ క్రిస్టల్స్ ఉంటాయి కదా, సో అవి వేసినా సరే చాలా బాగుంటుంది. నేను శాంపిల్కి ఒక్కటి అట్లా చూపిస్తాను మీకు, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ దట్. సో అన్నీ అయితే తీసుకురాలే, కొన్ని మర్చిపోయినట్టున్నా నేను. అండ్ బీడ్స్లో ఇదిగోండి, బా ఏమన్నా ఉంటుందా, ఇట్లా చాలా గుట్టలుగా వచ్చిన దానికి వేస్తే బాగుంటుంది. గుత్తులుగా సారీ. ఇంకొకటి బ్లూ చూపిస్తాను చూడండి. అంటే 2 లైన్స్కి కావాలన్నా సరే వేసుకోవచ్చు, ఇలా కావాలన్నా సరే వేసుకోవచ్చు. సో చాయిస్ ఈజ్ యువర్స్ అనమాట. ఒకసారి బ్లాక్ వేసి చూపిస్తాను. బేబీ పింక్ కూడా వచ్చింది కలర్ అయితే. సో ఇలా 2 లైన్స్కి అయినా సరే వేయచ్చు. సో 2 లైన్స్కి మాత్రమే వేస్తే ఎట్లా ఉంటుందంటే, జస్ట్ సెకండ్. సో ఓన్లీ 2 లైన్స్కి వేస్తే సింపుల్ అండ్ నీట్గా ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇట్లా మీకు ఎట్లా కావాలంటే అట్లా తీసుకోవచ్చు. దీంతో కలిపి ప్రైస్ ఎంత అని అడుగుతారు కదా, సో బేస్డ్ ఆన్ లైన్ క్వాంటిటీని బట్టి నేను చెప్తానండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఇయర్ రింగ్స్ రీస్టాక్ వచ్చింది మళ్ళీ. సో చూపిస్తుంది, కొంతమంది ఏమనుకుంటారు చూపించినవి మళ్ళీ చూపిస్తుందని చెప్పేసి జస్ట్ ఇంటిమేట్ చేస్తున్నాను అంతే అండి. 2 పేర్ తీసుకుంటే మీకు 590 రూపీస్ పడుతుంది. సింగిల్గా తీసుకుంటే 390 రూపీస్ పడుతుంది. రీస్టాక్ అయితే అయినాయి. బిఫోర్గా ఎవరికైనా నాట్ అవైలబుల్ చెప్పుంటే వాళ్ళు తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఒక పర్ల్ మాల. సో చాలా చక్కగా ఉంది విత్ రియల్ కెంపు పెండెంట్ అండ్ కంప్లీట్ అంతా కూడా మనకి పర్ల్స్లోనే వస్తుంది. సో యాక్చువల్గా నేను వేరే ట్రై చేసిన బట్ అది దొరకలేదు, ఇది దొరికింది. బట్ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దిస్. క్వాలిటీ కానీ డిజైన్ కానీ రెండు కూడా చాలా బాగున్నాయి. ఓకే, సో నేను పింటరెస్ట్లో చూశానండి, ఒక పెళ్లి కూతురు వేసుకుంది. లుకింగ్ అయితే బాగా అనిపించింది. ఇఫ్ పాసిబుల్ నాకు ఆ పిక్ దొరికితే మీకు చూపిస్తాను వీడియోలో. సో ఇదండి, దీన్ని బేస్ చేసుకొని చేపించానమాట ఇది. సో సేమ్ ఎగ్జాక్ట్లీ మీరు కూడా ఇలాగే పెట్టుకోవచ్చు. జాలిమాలని చోకర్ లాగా పెట్టవచ్చు. బట్ ఎగ్జాక్ట్ పెండెంట్ దొరకలేదు, అందుకని ఈ పెండెంట్ అడ్జస్ట్ చేయించాను అనమాట. సో మనకి ప్రైస్ ఎంత పడుతుంది అని అంటే, వితౌట్ ఇయర్ రింగ్స్ వస్తుందండి, విత్ ఇయర్ రింగ్స్ అయితే రాదు. ప్రైస్ వచ్చేసి 1290 రూపీస్ ఓన్లీ, ఫ్రీ షిప్పింగ్ అండి. మనకి జాలిమాలలో అప్రాక్స్ 1490, 1690, 1890 ఇలా ఉంటాయి. బట్ పెండెంట్ అయితే సూపర్గా ఉంది. కాస్ట్ తక్కువ అని చెప్పేసి
పెండెంట్ క్వాలిటీ బాగాలేదని అనుకోవద్దు. ఓకే అండి, 1290 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది. చాలా బాగుంది, సింపుల్ అండ్ నీట్గా. ఇయర్ రింగ్స్ అయితే రాలేవు. చాయిస్ ఈజ్ యువర్స్, అంటే ఏ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి అనేది ఇంకా మీ చాయిస్. మన కలెక్షన్లో ఏవైనా నచ్చితే తీసుకోవచ్చు, లేదు ఇలాంటి హ్యాంగింగ్స్ వేస్తానంటే వేయొచ్చు. మల్టీ ఉన్నాయి, రూబీ ఉన్నాయి, బ్లాక్ ఉన్నాయి. సో చాయిస్ ఈజ్ యువర్స్. ఈ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కూడా సూట్ అవుతాయి. ఓకేనా? సో స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. అండ్ మీకు బ్యాక్ సైడ్ చైన్ కూడా ఇంక్లూడెడ్ అండి. మీకు నార్మల్గా ఈ రింగ్ చైన్ అయితే ఇక్కడ నుంచి వేస్తే గలీజ్గా కనబడుతుంది, అంటే బాగోదు అని చెప్పేసి నేను ఇక్కడ వేరే చైన్ వేయించాను. ఓకే, సో దిస్ ఈస్ ద సెట్. ప్రైస్ వచ్చేసి 1290 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. స్క్రీన్ షాట్ తీసేసుకోండి, వాట్సాప్ చేయండి. ఇవి కొంచెం డిమాండింగ్ ఎక్కువ ఉన్నాయి, చాలామంది అడిగారని చెప్పేసి నేను తెప్పించాను. బట్ సేమ్ పెండెంట్ అయితే దొరకలేదు, వేరే పెండెంట్ దొరికింది. ఎనీవేస్ మనమైతే అడ్జస్ట్ అవ్వచ్చు. లుకింగ్ చాలా బాగుంది కాబట్టి ఈజీగా బుక్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్కి వేస్తే ఇంకా బాగుంటుంది. సో నెక్స్ట్ అంటే బ్లాక్ బీడ్స్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది ఈసారి. ఇట్లా చూస్తే వెంటనే తీసేసుకొని వేసేసుకోవాలనిపిస్తుంది. నిజంగా చాలా బాగుందండి. బ్లాక్ బీడ్స్ విత్ బ్లాక్ లాకెట్. సో దీనికి ఇయర్ రింగ్స్ అయితే రాలేవు, మీరు అడ్జస్ట్ చేసుకుంటానంటే ఐ విల్ షో యూ సంథింగ్. ఇదంతా మనకి సెట్ అయిపోద్దండి. నేను నెక్కి వేసిన కదా, ప్యాకెట్లోకి వెళ్ళి తీసేసి. ఓకే, సో ఇలా దీన్ని మనం కంప్లీట్ నెక్కి చోకర్ లాగా పెట్టవచ్చు, అదర్వైజ్ నెక్కి సెట్ లాగా కూడా పెట్టుకోవచ్చు అనమాట. లుకింగ్ వైజ్ అయితే సూపర్. అండ్ దీంట్లో కలర్ కూడా ఉంది, మల్టీ కూడా ఉంది, బ్లాక్ కూడా ఉంది. సో నాకు ఫస్ట్ బ్లాక్ ఇంట్రెస్ట్ అనిపించి బ్లాకే చూపిస్తున్నాను. లుకింగ్ అయితే బా 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 మామూలుగా లేదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి గుట్టపూసలు అన్నీ కూడా బ్లాక్ క్రిస్టల్స్. సో క్రిస్టల్స్తోనే కాకుండా అంటే క్రిస్టల్స్ ఉండగా ఈ టైప్ ఆఫ్ బాల్స్ కూడా వేయించవచ్చు, పగడాలు డ్రాప్స్ వేయించవచ్చు, బ్లాక్ డ్రాప్స్ వేయించవచ్చు. ఇంకా చాయిస్ మనదే అనమాట, ఏదైనా సరే వేయించవచ్చు. బట్ యాజ్ ఇట్ ఈస్గా కావాలంటే ప్రైస్ చెప్తాను నేను. యాజ్ ఇట్ ఈస్గా అయితే మనకి ప్రైస్ వచ్చేసి ఓన్లీ 690 రూపీస్ పడుతుందండి. దిస్ ఈజ్ ద బెస్ట్ ప్రైస్ విత్ బెస్ట్ క్వాలిటీ. పెండెంట్ వచ్చేసి మనకి జనరల్గా కనిపించే పెండెంట్ క్వాలిటీ చాలా ఘోరంగా ఉంది. నేను ఆల్రెడీ ట్రై చేసిన, బట్ మీకు చూపించలేదు ఇంతవరకు ఎప్పుడు. నార్మల్ క్వాలిటీది అట్లా పెట్టేసిన అంతే, ఇంకా దాన్ని నేను యూజ్ చేయదలుచుకోలేదు, మీకు చూపించదలుచుకోలేదు కూడా. ఓకే, ఈ పెండెంట్లో ఉన్న స్టోన్ క్వాలిటీ అనేది చూడండి. దీంట్లో మనకి అన్కట్స్ బ్లాక్ స్టోన్. ఓకే, క్వాలిటీ అయితే అద్దరిపోయింది అంతే, ఇంకా నో వర్డ్స్ టు ఎక్స్ప్లెయిన్. సో దీంట్లో మల్టీ కూడా ఉందండి. సో మల్టీ కావాలంటే పిల్లలకి బాగుంటుంది. సో యాజ్ ఇట్ ఈస్గా అయితే మనం వేసేసుకోవచ్చు. డెఫినెట్లీ నేను తీసేసుకుంటాను ఒక పీస్, ఎందుకంటే ఇంత బాగున్నప్పుడు తీసుకోకపోతే ఖచ్చితంగా ఫీల్ అవుతాను నేను. మళ్ళీ సింపుల్గా ఉంది, నేను ఎక్కడికి వెళ్ళినా సరే వేసేసుకోవచ్చు. అది మెయిన్ రీజన్ అయితే. ఎక్కడికి వెళ్ళినా సరే, డ్రెస్సెస్కి అయినా శారీస్కి అయినా సరే ఈజీగా క్యారీ చేయడానికి ఉంటుంది. అండ్ సింపుల్ లుక్ ఉంటుంది, ఎలిగెంట్గా. అంటే ఏదో హెవీది వేసుకున్నాము అన్న ఫీలింగ్ మనకు ఉండదు. చిన్న అకేషన్ అయితే మనం క్యారీ చేయడానికి కూడా అల్కగా ఉంటుంది అన్నమాట. ఓకే, సో నెక్కి కంప్లీట్ చోకర్లా కూడా పెట్టవచ్చు ఇలాగా. బాబా 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 ఏమన్నా ఉందా? సో నచ్చిన వాళ్ళందరూ ఒక్కసారి లైక్ వేసుకోండి. సో ప్రస్తుతానికైతే ఇవి వచ్చేసి మనకి 50 పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఓన్లీ 50 పీసెస్. 50 అని ఎందుకంటున్నా, ఓన్లీ 50 అని ఎందుకంటున్నా అంటే ఈ ప్రైస్కి ఇంత క్వాలిటీ క్రిస్టల్స్ తోటి మాత్రం అసలు ఇవ్వలేరు. క్వాలిటీ క్రిస్టల్స్ విత్ క్వాలిటీ పెండెంట్. ఈ క్వాలిటీలో ఉండదు పెండెంట్, చాలా డిఫరెంట్ ఉంటుంది. ఐ థింక్ నేను ప్రీవియస్ వీడియోలో కనుక ఏమైనా చూపించున్నానా నేను చెక్ చేస్తాను. అండ్ మల్టీ అన్నాను కదా, దిస్ ఇస్ ద మల్టీ వన్ అండి. సూపరో సూపరు ఇది. సో మల్టీ ఏంటంటే మనం కిడ్స్కి వేయచ్చు. కిడ్స్కి ఇంకా దీంట్లో బ్లాక్ అనేది అటాచ్ అవ్వలేదు కాబట్టి
సో వాళ్ళకి ఈజీగా వేసేయచ్చు. ఇది కూడా సేమ్ కాస్ట్ పడుతుంది, 690 రూపీస్ మాత్రమే. సో రిప్లైస్ కొంచెం లేట్ అవుతున్నాయి డ్యూ టు హెవీ వర్క్ అండ్ కైండ్లీ కన్సిడర్ ఇట్, అంటే కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి. కొన్ని బల్క్ ఉన్నాయన్నమాట. ఒక 2 months నుండి వాళ్ళు ఆర్డర్స్ పెట్టుకున్నవన్నీ కూడా 50,000-60,000 స్టాక్ అనేది ఆర్డర్ పెట్టుకున్నారు. అంటే స్టాక్ అంటే అమ్మడానికి కోసం కాదు, ఓన్గా. సో అవి క్లియర్ చేసే పనిలో నేను కొంచెం రిప్లైస్ అనేవి లేట్గా ఇస్తున్నాయి. 1 week నుండి ఆల్మోస్ట్ 1 week అవుతుంది క్లియర్ చేసేస్తున్న బల్క్వి. ఇంకొక 3 or 4 ఉన్నట్టున్నాయి. సో అవి కూడా క్లియర్ చేసిన అంటే ఇంక నాకు పని అయిపోద్ది. మళ్ళీ వాళ్ళు ఆర్డర్ పెట్టిన కొద్దీ తీసి పెట్టడం ఒకటి పని ఉంటుంది. ఓకే, సో ఇది వచ్చేసి మల్టీ కలర్. పైన వచ్చేసి మనకి పింక్ లైన్ ఇచ్చారు, కింద వచ్చేసి పర్ల్ గుట్టపూసలు. మధ్యలో హ్యాంగింగ్కి అంటే మిడిల్ పార్ట్లో యూజ్ చేసింది ఏంటంటే గ్రీన్ కలర్ అనమాట. సో సేమ్ ఎగ్జాక్ట్లీ మనకి పెండెంట్లో ఏదైతే గ్రీన్ ఉంది, వైట్ ఉంది, పింక్ ఉంది, ఇంకా గోల్డ్ కూడా ఉంది కదా. సో గోల్డ్ తీగ, ఎవ్రీథింగ్ మస్త్ మంచి మ్యాచింగ్లో వచ్చేసింది. 690 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. దీనికి ఇన్ కేస్ ఇందాకటి బ్లాక్ దానికి ఒకటి చూపిస్తాను, దీనికి కూడా చూపిస్తాను. మల్టీ ఒక నిమిషం. సో దీనికైతే మీరు ఈ ఇయర్ రింగ్స్ని కూడా పేరప్ చేయొచ్చు, అంటే ఆల్రెడీ ఉన్నాయి దీనికి సెట్ లాగానే వచ్చినాయి. సో విత్ ఇయర్ రింగ్స్ అయితే 890 అవుతుందండి. విత్ ఇయర్ రింగ్స్ అయితే లేదు, మీకు ఈ ఇయర్ రింగ్స్ వద్దు అని అనిపిస్తే కెంపుల్లో ఈ ఇయర్ రింగ్స్ హ్యాంగింగ్ మోడల్వి ఇది వేస్తే ఏంటంటే చాలా ట్రెండీగా ఉంటాయి. మళ్ళీ మనం ఈ ఇయర్ రింగ్స్ని వేరే రకంగా కూడా యూజ్ చేయొచ్చు. సో దీనికైతే ఇలా వేయచ్చు, లేదు అంటే ఇలా వేయచ్చు. ఓకే, ఈ ఇయర్ రింగ్స్ కాస్ట్ వచ్చేసి 390 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. 50 పేర్ కావాలన్నా సరే స్టాక్ ఉంది. కొంచెం డిమాండింగ్ ఎక్కువ ఉంది దీనికి, ఎందుకంటే హ్యాంగింగ్ మోడల్లో రియల్ కెంపులు విత్ గుట్టపూసలు రావడం చాలా రేర్ పీసెస్ మనకి. అండ్ ఇంకొకటి ఏంటంటే కొంచెం మంది వీటికి కింద ఇవి తీసేయించుకొని రైస్ పర్ల్స్ కానీ క్రిస్టల్స్ వేయిస్తున్నారు. చాయిస్ ఈజ్ మనది, మన చాయిస్ ప్రకారం మనం వేసేసుకోవచ్చు. ఇక్కడ క్రిస్టల్స్ అయినా వేసుకోవచ్చు, అది మన రిక్వైర్మెంట్ ప్రకారం. పింక్ కానీ, గ్రీన్ కానీ, బ్లాక్ కానీ, మెరూన్ కానీ అలాగా. లేదు పర్ల్సే కావాలని అంటే రైస్ పర్ల్స్ వేయచ్చు అలా. ఓకే, సో ఇలా అయితే పేరప్ అయితే సూపర్గా ఉంది. అండ్ ఆల్రెడీ ఐ హ్యావ్ ఇయర్ రింగ్స్. ఇప్పుడు నా చెవులకు ఉన్నాయి కూడా ఇవే అనమాట, ఇవే కమ్మలు. కంటిన్యూ చేస్తున్నా. సో ఇయర్ రింగ్స్ కాస్ట్ అయితే 390 రూపీస్ అండి. మీకు ఇప్పుడు ఇందాక ఫస్ట్ చూపించిన ఈ ఇయర్ రింగ్స్తో అయితే కనుక 890 పడుతుంది. వీటితో కావాలంటే 890 పడుతుంది. ఇలా వేస్తే ఏంటంటే సేమ్ గోల్డ్లో చేపించుకున్నట్టుగానే ఉంటుంది. ఓకే, సో మల్టీ పెండెంట్స్ అయితే ప్రస్తుతానికి 10 మాత్రమే ఉన్నాయి. బ్లాక్ వచ్చేసి 50 తెప్పించిన. బ్లాక్ ఎందుకు ఎక్కువ తెప్పించిన అంటే కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంది బ్లాక్కి, సో అందుకని బ్లాక్ ఎక్కువ తెప్పించిన అనమాట. ఓకే, సో బ్లాక్ దానికి ఏ రకంగా వేస్తే బాగుంటుంది అనేది కూడా చూపిస్తాను. మనకి ఇది లెంత్ వచ్చేటప్పటికి 18 inches వరకు కూడా ఉంటుందండి. వీ కెన్ అడ్జస్ట్ ఇట్, ఎట్లా కావాలంటే అట్లా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. సో ఓకే, ఈ బ్లాక్కి 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ ద వన్ ఆప్షన్ విత్ బ్లాక్ క్రిస్టల్ గుట్టపూసలతోటి మకర కుందనాలు కాస్ట్ వచ్చేసి 890 రూపీస్ అండి. మకర కుందనాలు కాస్ట్ వచ్చేసి 890 రూపీస్. లేదు ఇలా వద్దు అంటే కనుక సో హ్యాంగింగ్లో బ్లాక్ ఉన్నాయి. ఈ హ్యాంగింగ్లో బ్లాకే కాకుండా మన దగ్గర ఇంకా బ్లాక్ ఇయర్ రింగ్స్ కూడా వేరే ఉన్నాయి. సో దీనికైతే కింద వైట్ పర్ల్స్ వచ్చినాయి రెడీమేడ్గా. మీకు ఇలా వద్దు క్రిస్టల్స్ తోటి గుట్టపూసలు కావాలంటే అలా కూడా అలైన్ చేయొచ్చు. లేదు గోల్డ్తో కావాలన్నా సరే అలైన్ చేయొచ్చు. క్రిస్టల్స్ విత్ గోల్డ్ బీడ్స్తో కావాలన్నా సరే అలైన్ చేయొచ్చు. సో చాయిస్ ఈజ్ అవర్స్ అండి. బట్ లుకింగ్ అయితే ప్రెటీ గుడ్. ఈవెన్ మనం ఒక పెద్ద అకేషన్ కూడా ఇలా తీయచ్చు ఇది వేసుకొని. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ సెమీ ప్రీషియస్ గోల్డ్లో చేపించుకునే విధంగా ఉంటాయి కాబట్టి సో సింపుల్గా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీ ది బెస్ట్ చాయిస్ అనమాట మనకి. సో మకర కుందనాలు కావాలంటే మకర కుందనాలు, స్టడ్ టైప్ కావాలంటే అవి. ఇంకొకటి కూడా ఉంటాయి ఈ టైప్లో బ్లాక్ వచ్చినవి. సో ఇవి కూడా ఉంటాయి. ప్రస్తుతానికైతే నేను తీసుకొచ్చి పెట్టలేదు ఇక్కడ.
సో అవి కూడా వేయొచ్చు అనమాట. సో కొంచెం డీటెయిలింగ్ ఎక్కువైందా అయినా పర్వాలేదు, లుకింగ్ అయితే మనకి అర్థం కావాలి కదా కొనే వాళ్ళకి మెయిన్గా. ఓకే, నెక్స్ట్ ఏం చూపించాలి అంటే ఈ చోకర్ 690 చోకర్. బిఫోర్గా అయితే మన దగ్గర ఓన్లీ బ్లూ, గ్రీన్, రూబీ మాత్రమే ఉండే. ఈసారి మాత్రం మల్టీలో వచ్చింది. లుకింగ్ అమేజింగ్. ఇప్పుడే వచ్చిన ఫ్రెష్ స్టాక్ అన్నమాట ఇదంతా. సో లుకింగ్ అయితే చాలా బాగుంది విత్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్. లుకింగ్ మనకి కొంచెం యాంటిక్ టైప్లో కనిపిస్తుంది. ఇక్కడ ఇవి రిమూవ్ చేసేసి ఈవెన్ మనం రైస్ పర్ల్స్ కూడా వేయొచ్చు. వీటికి ఇయర్ రింగ్స్ అయితే రాలేవు. ఇన్ కేస్ మీరు యాడ్ చేసుకుంటానంటే ఈ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ని అటాచ్ చేసేయచ్చు. జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చూపిస్తున్నాను. ఇవి తీసుకోవాలి అన్నట్టుగా కాదు, కానీ అంటే సింపుల్ సెట్ కాబట్టి సింపుల్ ఇయర్ రింగ్సే వేయాలి అని అనిపిస్తే వేయొచ్చు అనమాట. ఇవి ఇండివిజువల్గా తీసుకుంటే మనకి కాస్ట్ వచ్చేసి 390 పడతాయి ఇయర్ రింగ్స్. సెట్ కాస్ట్ అయితే 690 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. బాజుబంద్ లాగా యూజ్ చేయొచ్చు, చోకర్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, సో ప్రైస్ అయితే 690 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. సో 690లో బోల్డ్ అన్ని రకాల సెట్స్ ఉన్నాయి మన దగ్గర. ఇప్పటివరకు అయితే ఎన్ని చూపించాను అసలు 690లో. బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట. సో మరి ఎక్కువ కాస్ట్ కాదు, అట్లా అని చెప్పేసి లో కాదు, మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఓన్లీ 690 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. సో స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ చేయండి. మల్టీలో వచ్చేసింది. అండ్ నేను పెట్టుకొని చూపించినట్టున్నాను ప్రీవియస్ వీడియోస్, ఒకసారి చెక్ చేయండి. అండ్ తీసుకున్న వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు మన దాంట్లో. లుకింగ్ అయితే చాలా బాగుంటుందండి. యాంటిక్ టైప్లో రియల్ అది పొటా స్టోన్స్ తోటి వస్తుంది. ఓకే, సో ప్రైస్ కూడా వెరీ రీజనబుల్. ఇది చూపిస్తున్నాను కానీ కలర్ వేరియేషన్లో వచ్చిందనమాట. సో అది ఇన్ఫార్మ్ చేయడానికి. నెక్స్ట్ ఇంకొక బాజుబంద్, ఇది కూడా వచ్చింది. ఇంకా రీస్టాకింగ్ ఇంటిమేట్ చేసేస్తున్నాను. ఇది 990 రూపీస్లో ఉంది. ఇది కూడా లుకింగ్ చాలా బాగుంటుంది, క్యూట్గా ఉంటుంది. నెక్కి పెడితే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా బాగుంటుంది. క్వాలిటీ వాజ్ అమేజింగ్ విత్ అన్కట్స్ తోటి వస్తుంది. కొంచెం ఎక్స్ట్రా చైన్ పడుతుంది, వేసిస్తాను నేను. సో జస్ట్ అట్లా పెట్టిన. అండ్ దీనికి ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట. డిమాండింగ్ ఎక్కువనే. నేను రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని ఇది పెట్టుకొని వీడియో చేసిన అప్పటి నుంచి స్టిల్ కంటిన్యూషన్లో ఉంటాయి. అందుకని సో ఒకసారి రీస్టాకింగ్ అయితే అయింది, అది ఇన్ఫార్మ్ చేస్తున్నా. 990 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. ఓన్లీ 990 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. ఓకే, 990 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. ఓకేనండి. సో ప్రైస్ ట్యాగ్ పెట్టిన దగ్గరే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. లుకింగ్ బాగుంటుందండి. ఇది మ్యాక్సిమం మనం లాంగ్ ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు, బోట్ నెక్స్ వాటికైతే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే బోట్ నెక్స్కి చోకర్సే ఎక్కువగా సూట్ అవుతాయి, లేదు అంటే మళ్ళీ లాంగ్ హారాస్ సూట్ అవుతాయి. సో అవి సూట్ అయినంతగా మళ్ళీ వేరే ఏవి కూడా అంతగా నప్పవు బోట్ నెక్స్ పైనకి. సో నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి సెట్ విత్ రైస్ పల్స్ తోటండి. దీంట్లో నేను వైట్ కొరల్స్ని కూడా చూపించాను. వైట్ కొరల్స్లో కూడా సేమ్ డిజైన్ చూపించిన. సో ఇది బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది. వైట్ కొరల్స్ అయితే 1090 ఆర్ సంథింగ్ పడుతుంది. ఇదైతే విత్ క్రిస్టల్స్ తోటి వస్తుంది. అండ్ మనకి ఇక్కడ అంతా కూడా ఏంటంటే రైస్ పర్ల్స్ అండి. గుట్టపూసలన్నీ కూడా రైస్ పర్ల్స్ అనమాట. సో మీకు లుకింగ్ చూడగానే ఒక క్లాసీ లుక్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ లుకింగ్ కొంచెం మన సిల్వర్ జ్యువెలరీ టైప్ లుకింగ్ తోటి లైట్ వెయిట్ జ్యువెలరీ చేయించుకుంటాం కదా, యాజ్ ఇట్ ఈజ్ అనమాట. ఓకే, సో మనకి ఇది ఎంత కాస్ట్ పడుతుంది అని అంటే 890 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. బిఫోర్గా అయితే దీంట్లో వైట్ పర్ల్స్ వచ్చినవి కూడా ఉండే, అవి స్టాక్ అవుట్ అయిపోయింది. ఈసారి రైస్ పర్ల్స్ తోటి అనమాట. 890 రూపీస్, ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ.
సో ఇదొక్క సెట్ వేసుకున్నా సరే లుక్ అద్దరిపోద్ది అంతే. లుకింగ్ వైజ్ అయితే ఇంకా బ్రహ్మాండం అసలు. మీరు దీనికి సింపుల్ ఇయర్ రింగ్స్ పెట్టాలి అని అంటే ఈ టైప్ ఆఫ్ గ్రీన్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చండి. ఆల్రెడీ చూపించిన కదా ఇది. సో సింపుల్ ఇయర్ రింగ్స్ పెట్టాలి అని అంటే ఇలాంటివి పెట్టేసేయచ్చు అనమాట. సో రైస్ పర్ల్స్ తోటి వచ్చింది, అది కూడా గుట్టపూసల్లో వచ్చింది కాబట్టి మనకి ఇమిటేషన్ అన్నట్టుగా ఎవరికి అనిపించదు. చూడగానే ఇది ఇమిటేషన్ కాదు, గోల్డ్లోనే చేయించుకున్నారు అన్న విధంగానే ఉంటుందన్నమాట. సో కిటీ పార్టీస్కి అలాంటప్పుడు సింపుల్ జ్యువెలరీ వేసుకోవాలని అయితే వెళ్తారు కదా చాలామంది. సో వాటికి యూజ్ అవుతుంది. దిస్ ఈస్ ద ప్రైస్ ఓన్లీ ఫర్ 890 రూపీస్, ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. స్క్రీన్ షాట్ తీసేసుకోండి, వాట్సాప్ చేసేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో మా వాట్సాప్ నెంబర్ ఉంది. సో నెక్స్ట్ శ్రీకృష్ణుడు సెట్ విత్ పగడాలు, పర్ల్స్, రైస్ పర్ల్స్, ఇంకా ఎవ్రీథింగ్ సూపర్ గుడ్ క్వాలిటీ తోటి వచ్చింది. అండ్ డిటాచబుల్ పెండెంట్ అండ్ ఇది ఇంకా బాగుంది. సో టెంప్ట్ అయ్యే విధంగానే ఉంది. ఎందుకంటే చూడండి, సో మనకి శ్రీకృష్ణ వచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి పొటా స్టోన్ తీసుకున్నారు. ఫినిషింగ్ కూడా చూడండి మీరు ఎంత నీట్గా ఉందో. అండ్ కింద వచ్చేసి మనకి గుట్ట పూసలే కాకుండా స్టెప్ గుట్ట పూసలు వేశారనమాట. స్టెప్ వైజ్గా వచ్చేవి. సో ఒక సింగిల్ లైన్ కాకుండా స్టెప్ వైజ్గా వచ్చేవి గుట్ట పూసలుగా యూజ్ చేశారు. దీంట్లో అన్నీ కూడా పొటా స్టోన్స్ అండ్ సీజర్ స్టోన్స్ ఉన్నాయి. సెట్ అంతా కూడా మనకి గోల్డ్ రెప్లికా, అంటే సేమ్ గోల్డ్లో చేయించుకున్నట్టుగానే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పగడాలు విత్ ముత్యాలతోటి లైన్ అనమాట ఇక్కడి వరకు. ఇప్పుడు ఎక్కువగా ఇలాగే నడుస్తుంది, ఎందుకంటే ఇది కంప్లీట్గా వేస్తే నెక్కి కొంచెం అందరికీ కన్వీనియంట్గా ఉండట్లేదు. సో అందుకని ఏం చేస్తున్నారంటే ఓన్లీ షోల్డర్ బోన్ వరకు కూడా ఈ టైప్ బీడ్స్ ఇచ్చేసి మిగిలిన పార్ట్ని సింపుల్గా ఏదైనా అయితే ఫిష్ చైన్ కానీ, లేదంటే ఈ టైప్ ఆఫ్ పర్ల్స్ కానీ, లేదంటే ఇంకేదైనా సింపుల్ పర్ల్స్తో కానీ డిజైన్ చేస్తున్నారనమాట. సో దీనికి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. మీరు ఏ విధంగా వేసుకోవాలన్న రూల్ అయితే ఏం లేదండి. సో వేరే ఏ రకంగా అయినా సరే మీరు వేసుకోవచ్చు. దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. సో దీనికే మీరు బాహుబలి చైన్ అటాచ్ చేసినా సరే చాలా బాగుంటుంది. ఈ సెట్కి బాహుబలి చైన్ అటాచ్ చేసినా సరే చాలా బాగుంటుంది. యూనిక్గా కూడా ఉంటుంది. ఎక్కువగా అన్ని చోట్ల కనిపించిన విధంగా అయితే ఉండదన్నమాట. సో పెండెంట్లో మనకి చూసుకున్నట్టయితే ఇవి నార్మల్ పర్ల్స్ అండి, నాట్ న్యాచురల్ పర్ల్స్. ఇక్కడ వచ్చేసి మనకి పగడాలు అనేవి తీసుకున్నారు. సో పగడాలు ఏంటంటే బాదం షేప్లో ఉన్నవన్నమాట. ఓకే, సో చాలా చక్కగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ కూడా. అండ్ కంప్లీట్ సెట్ లుక్ అయితే అద్దరిపోయింది. మంచిగా ఫ్యాన్సీ టైప్ ఆఫ్ శారీస్కి ఒక్కటి వేసుకొని వెళ్ళినా సరే లుక్ వైజ్ అద్దరిపోతాయి. అండ్ మనకి ఇయర్ రింగ్స్కి వచ్చేసి పుష్ బ్యాగ్స్ వచ్చినాయి. సో సెట్ కాస్ట్ వచ్చేటప్పటికి ఓకే 1890 రూపీస్, ఫ్రీ షిప్పింగ్ అండి. 1890 రూపీస్ ఓన్లీ, ఫ్రీ షిప్పింగ్. ఈ టైప్లో ఏ జ్యువెలరీ అయినా సరే మనం మినిమం 2400 అలా పెట్టాలి. బట్ అంత కాస్ట్ అయితే లేదు, ఓన్లీ 1890 ఉంది. దిస్ ఈస్ ద వెరీ రీజనబుల్ కాస్ట్ విత్ హై క్వాలిటీ. ఓకే, చాలా తక్కువ కాస్ట్లోనే ఒక బెస్ట్ సెట్ అనమాట. దీంతో పాటుగా మీరు ఒక బాహుబలి చైన్ కూడా బుక్ చేసుకున్నారనుకోండి, మీరు దానికి కూడా అలైన్ చేసేసుకోవచ్చు. ఎప్పుడు బీట్సే అన్నట్టుగా కాకుండా చైన్స్లో కూడా డిఫరెంట్గా యూజ్ చేసినట్టుగా ఉంటుంది. లేదంటారా, ఒక 6 లైన్స్ ఆఫ్ పర్ల్స్, రైస్ పర్ల్స్ ఉంటాయి కదా, 6 లైన్స్ ఆఫ్ బీడ్స్ లైన్స్ తీసేసుకొని మనం అలైన్ చేసేసినాం అనుకోండి, దానికి కూడా బాగుంటుంది. ఓకే, సో రైస్ పర్ల్స్ పర్ లైన్ వచ్చేటప్పటికి మన దగ్గర 690 రూపీస్లో ఉన్నాయండి రైస్ పర్ల్స్. సో అవి కూడా అలైన్ చేసుకోవచ్చు. 890 ఉంటాయి, 690 ఉంటాయి. సో తక్కువలో కావాలంటే 690లో తీసుకోవచ్చు, కొంచెం షేప్లెస్గా ఉంటాయి. 890 ఏంటంటే లిటిల్ బిట్ మనకి కాస్ట్ పడ్డందుకు విత్ పర్ఫెక్ట్ షేప్ తోటి వస్తాయి అన్నమాట. ఓకే అండి, 1890 ఫ్రీ షిప్పింగ్.
సో లైవ్ చూస్తున్న వాళ్ళు అంటే కొత్త వాళ్ళు అయితే కనుకనేమో సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని డెఫినెట్లీ క్లిక్ చేయండి. సో దట్ ఎప్పుడైనా మంచి మంచి కలెక్షన్స్, నేను ఫ్రీక్వెంట్గా వీడియోస్ అయితే చేయట్లేదు, నేను చేసినప్పుడైతే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఈ పీసెస్ కొంచెం డిఫరెంట్గా వచ్చింది ఈసారి. 590 రూపీస్లో పగడాలు విత్ గుట్టపూసలు అండి. పగడాలు విత్ గుట్టపూసలు. ఈసారి ఏంటంటే మనకి పగడాలు ఇన్ డిఫరెంట్ షేప్ తీసుకున్నారు. బిఫోర్గా అయితే పైప్ షేప్ వచ్చినుండే. అండ్ ఇంకొకటి ఏంటంటే పెండెంట్ క్వాలిటీస్ అని చెప్పాను కదా, ఇది వచ్చేసి నార్మల్ క్వాలిటీ అండి. మీకు ఫస్ట్ చూపించింది ఏదైతే ఉందో ఇది ఫస్ట్ క్వాలిటీ. సో బోత్ ఆర్ డిఫరెంట్. ఓకే, సో యూ కెన్ సీ రెండిటి స్టోన్ ఫిట్టింగ్. ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా, మీకు అర్థమైపోయి ఉంటుంది. ఓకే, నార్మల్ క్వాలిటీలోనే వచ్చింది. మీకు పెండెంట్ చేంజ్ చేయండి, నాకు బెస్ట్ క్వాలిటీలో ఇవ్వండి అని అంటే 100 రూపీస్ ఎక్కువ ఉంది దానికి కాస్ట్. ఇది ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోతుంది, చూడ్డానికి కూడా రేటు తక్కువ అనిపిస్తుంది అనమాట. సో అందుకని రేటు తక్కువ అనిపించాలి అని అనుకునే వాళ్ళ కోసం సో ఇదొక చాయిస్. 590 రూపీస్లోనే కంప్లీట్ సెట్ అంతా వచ్చేస్తుంది, వితౌట్ ఇయర్ రింగ్స్ వస్తుందండి. ఇన్ కేస్ మీకు ఇయర్ రింగ్స్ కావాలంటే నేను ఏదైతే ఫస్ట్ సెట్కి చూపించినానో ఆ ఇయర్ రింగ్స్ తీసుకోవచ్చు. ఓకేనా. సో ప్రైస్ ఈజ్ 590 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. లుకింగ్ అయితే ఈ బీడ్స్ వల్ల మంచి రిచ్ లుక్ కనిపిస్తుంది. ఓకే, పైప్ అయినా బాగానే ఉంటాయి, ఇవైనా బాగానే ఉన్నాయి, రెండు కూడా బాగున్నాయి. ప్రైస్ కూడా మనకి ఏం వేరియేషన్ లేదు. బట్ పెండెంట్ వచ్చేటప్పటికి అది ఫస్ట్ క్వాలిటీ, ఇది సెకండ్ క్వాలిటీ అని చెప్తున్నాను. సో నేనే చెప్తున్నాను ఇది ఫస్ట్ ఇది సెకండ్ అని చెప్పేసి. అన్నీ ఫస్టే ప్రిఫర్ చేస్తే ఏంటంటే సమ్ పీపుల్ ఆర్ థింకింగ్ రమ్య నాగేంద్ర ఇమిటేషన్స్ ఛానల్లో ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి. సో తక్కువ కాస్ట్లో కావాలంటే తక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి ఈ టైప్ ఆఫ్ సెట్టింగ్స్ తోటి అనమాట. దానికి దీనికి జమానా తేడా ఉంటుంది. సో తక్కువ కాస్ట్లో కావాలని అంటే బెస్ట్ చాయిసే, మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది. సింపుల్ జ్యువెలరీ తీసి పెట్టుకోవడంలో అయితే తప్పులేదు, ఎందుకంటే మారవు ఇవి అంత ఈజీగా. ట్రెండ్ అనేది పోదన్నమాట. ప్రస్తుతానికి ఉన్న పీసెస్ ఇవి ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతానికి ఉన్న పీసెస్ అయితే ఇవే అండి, ఇంతే ఉన్నాయి, ఎక్కువగా లేవు. ఒక 7 or 8 అలా కౌంట్ చేయలే. సో ఇంకా ఏంటంటే ఒక పెండెంట్ సెట్ ఉంది. సో ఇది ప్రైజీ ఉంటుంది, ఎందుకు అని అంటే దీంట్లో ఉన్న క్వాలిటీ అలాంటిది, దీంట్లో ఉన్న స్టోన్స్ అలాంటివి, దీని డిజైన్ అలాంటిది. ఓకే, యూ కెన్ సీ. సో మనకి ప్రైజీ అనిపించినా సరే ఓకే అనిపించే జ్యువెలరీ కొన్ని ఉంటాయండి. సో దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ పెండెంట్ విత్ స్టాండింగ్ పర్ల్స్ అనమాట. మనకి పర్ల్స్ అనేవి హ్యాంగ్ అవ్వకుండా స్టాండింగ్ మోడ్లో ఉంటాయి, ఇయర్ రింగ్స్కి అయినా సరే పెండెంట్కి అయినా సరే. దీనికి వచ్చేసి బ్యాక్ సైడ్ మంచి పెద్ద సైజు పెద్దగా ఇచ్చారు. ఇది ఓపెనబుల్ టైప్ కూడా చేసినట్టున్నారు వీళ్ళే, అక్కడ నుంచే ఓపెనబుల్గా కూడా వచ్చినట్టుంది. బట్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ కోటింగ్ వేశారు దీనికి. సో అందుకని ఆ కట్ చేసిన దాఖలాలు ఎక్కువగా కనిపించట్లే. ఓకే, సో ఇక్కడ స్టోన్స్ చూడండి బ్యాక్ సైడ్ నుండి, దీస్ ఆర్ అన్కట్ స్టోన్స్. మీకు బ్యాక్ సైడ్ ఇలా షైన్ అవుతాయి అన్నమాట, బ్యాక్ సైడ్ ఇలా షైన్ అవుతాయి అన్కట్స్ అయితే. నార్మల్వి అయితే ఏంటంటే మీకు షైన్ అనేది కనిపించదు. ఇప్పుడు ఇవి సీజర్ స్టోన్స్ కదా, సో ఇది బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఆ షైనింగ్ అనేది ఉండదు, జస్ట్ ఫిట్ చేసేసి ఉంటుంది అంతే. సో ఇది కూడా అన్కట్స్, ఇది కూడా అన్కట్సే, దీనికి కూడా షైనింగ్ అనేది ఉంది. ఓకే, వాటర్ అన్కట్స్ అని కొన్ని డిఫరెంట్. ఇది కొంచెం షైన్ అవుతుంది ఎక్కువగా. విత్ ఇయర్ రింగ్స్కి వచ్చేసి పుష్ బ్యాగ్స్ ఉంటాయి. అండ్ సూపర్ ఇయర్ రింగ్స్ అండి. ఇయర్ రింగ్స్ చెవికి పెడితే ఏమన్నా ఉంటుందా, అసలు మామూలుగా ఉండదు, చాలా బాగుంది. సో ఇది వచ్చేసి మనకి కాస్ట్ 1290 రూపీస్, ఫ్రీ షిప్పింగ్ పడుతుంది. ఇది వచ్చేసి 1290 రూపీస్, ఫ్రీ షిప్పింగ్ పడుతుంది. ఓకే,
సో దీంట్లో మనకి మిడిల్ స్టోన్ చేంజ్ చేసి అంటే తక్కువ క్వాలిటీది యూస్ చేసి ప్రైస్ తగ్గించే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బట్ నేనైతే 100కి 200% వెంటనే చెప్తాను, నాకు క్వాలిటీ ప్రోడక్ట్సే కావాలి, సెకండ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ అస్సలు వద్దు అని చెప్పేసి. బట్ ఇందాకది ఎందుకు చూపించారు అని కొంచెం మందికి సెటైర్ వేసే అవకాశం ఉంటుంది కదా. సో అది ఎందుకు అని అంటే మీకు కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంటుందండి. ఇప్పుడు దీంట్లో నేను సెకండ్ క్వాలిటీ తెప్పించినా సరే పంపించినప్పుడు ఏంటంటే అర్థమైపోద్ది అనమాట, ఓకే ఇది క్వాలిటీ అంతగా బాగాలేదు అన్నది. సో ఇదేంటంటే సెకండ్ క్వాలిటీ అయినా సరే చాలా రిలేటెడ్గా ఉంది ఇందాక చూపించిన పగడాలది. సో అందుకని నాకు కూడా సాటిస్ఫై రావాలి కదా, ఇది తెప్పించినా ఓకే 590లో ఎవరో ఒకరైతే బుక్ చేసేసుకుంటారు అనిపిస్తుంది. దీంట్లో సెకండ్ క్వాలిటీది తెప్పిస్తే ఈ పెండెంట్ డిజైన్ నచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకు అని అంటారా, చాలా ట్రెండీగా ఉంది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. కానీ సో చాలామంది ఏంటంటే రెగ్యులర్గా అలవాటు పడిపోయారనమాట. అంటే కనిపించిందే వీళ్ళ దగ్గర ఉంది నేను తీసేసుకోవాలి, వీళ్ళ దగ్గర ఉంది నేను తీసేసుకోవాలి. సో ఆ టైప్లో కాకుండా డిఫరెంట్గా థింక్ చేసే వాళ్ళైతే చాలా తక్కువ మంది ఉంటారు. సో వాళ్ళ కోసం మాత్రమే అనమాట. ఓకే, సో రియల్ మనలు కూడా వచ్చినాయి, చూపించట్లేదు, ఈ వీడియోలో అవ్వట్లేదు, కానీ చూపిస్తానండి. ఎందుకంటే అవి రియల్ బీట్స్ అన్నీ కొంచెం సెపరేట్ వీడియో చేద్దాం అన్నట్టుగా అయిపోయినాను. పంకిన్ బీట్స్లో కూడా ఒరిజినల్ క్వాలిటీ వచ్చినాయి, క్యారెట్ లెక్కన ఇస్తారు కదా. సో అవి నేను కొంచెం క్లారిఫై చేసుకొని నాకు నమ్మకం వచ్చిన తర్వాత నేను తెప్పించినాను అనమాట. అమాంతం ఎక్కిన నాకు ఇన్ని కావాలి, నాకు ఒక 100 పీసులు కావాలి, తెప్పించేయి వేసేసి అన్నట్టుగా కాకుండా సో నాకు నమ్మకం వచ్చింది. సో చూపిస్తాను సూన్. బట్ కస్టమర్కి అయితే మేకింగ్ అయితే అయిపోయింది, చేసేసిన. ఆ క్యారెట్ లెక్కన ఎట్లా కొలవడం అనేది నేను కొంచెం తెలుసుకొని మీకు ఇంటిమేట్ చేస్తానని చెప్పేసి ఆగిన. ఎవరికి చేసిన అంటే డాక్టర్ మేడంకి చేసిన ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఒక సింపుల్ సెట్ అండి, ఒకటే పీస్ ఉంది అందుకని ఆఫర్లో పెడుతున్నా దీన్ని. 1890ది ఈ సెట్. బట్ నాకు పర్సనల్లీ కొన్ని సెట్స్ అంటే చూడగానే ఇంకా తీసేసుకోవాలి అనిపించే విధంగా అన్నీ ఉండవు. కొన్ని పీసెస్ అయితే చూడగానే అబ్బా తీసుకుంటే బాగుండేమో అనిపిస్తుంది కదా. సో ఇది అలాంటి డిజైన్ అనమాట. ఎందుకంటే సిల్వర్ లుక్లోనే ఉంది, 14 క్యారెట్ సిల్వర్ నడుస్తుంది కదా ప్రజెంట్ ట్రెండింగ్లో. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంది డిజైన్, పడిపోయింది. అండ్ దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ ఇవి ఎంత చక్కగా ఉన్నాయంటే, ఇయర్ రింగ్స్ కానీ ఫినిషింగ్ కానీ మనకి ఇచ్చిన గోల్డ్ బీడ్స్ డ్రాప్స్ కానీ చాలా బాగా అనిపించింది నాకు ఎందుకో ఈ సెట్ అంతా. సో ఓన్లీ ఇయర్ రింగ్స్ చూపించి మనకి 1200 1300 అట్లా కాస్ట్ చెప్తారనమాట. సో అలాంటిది ఏంటంటే మనం ఇంకా ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీని పిక్ చేసుకున్నాం అనుకోండి, లుకింగ్ సిల్వర్ లాగా ఉంటాయి, అంత కాస్ట్ పెట్టనక్కర్లేదు. సో ఇక్కడ వచ్చేసి గోల్డ్ బీడ్స్, పైన డ్రాప్స్ అన్నీ కూడా గోల్డ్ బీడ్స్, కింద డ్రాప్స్ అన్నీ కూడా గోల్డ్ విత్ పర్ల్, పింక్ కలర్ అండ్ వైట్ కలర్ స్టోన్స్ అనమాట. ఇవన్నీ రూబీస్, ఇక్కడంతా కూడా మనకి అన్కట్స్ అనమాట. సో 1890 అండి ఒరిజినల్ వర్త్ దీనిది. సో మీకు ఆఫర్లో ఇస్తున్నాను 100 రూపీస్ లెస్కి 1790 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఒకటే పీస్ అవైలబుల్గా ఉంది. సో టకటకా బుక్ చేసేసుకోండి, 1790 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఓకే, లుక్ అయితే బాబా అన్నట్టుగా ఉంది, చాలా బాగుంది. ఓకేనండి, 17,000 18,000 అంతకంటే ఇంకా ఎక్కువే ఉండొచ్చు 14 క్యారెట్ సిల్వర్ అయితే. బట్ అంత పెట్టకుండా సింపుల్గా కావాలి అని అంటే యూ కెన్ చూస్. అండ్ వాట్ నెక్స్ట్, చాలా కొత్త కలెక్షన్ ఉంది. బట్ నాకు ఏం చూపించాలి అండ్ ఏం చూపిస్తున్నాను అనేది అర్థం కావట్లేదు.
ఇదొక సెట్, రిక్వెస్టెడ్ పీస్, ఇది కూడా మోస్ట్ రిక్వెస్టెడ్ పీస్ 1490లో. ఇది కూడా సేమ్ అదే సిల్వర్ లుక్లో ఉంటుంది. అండ్ నేను తీసేసుకున్నాను ఫస్ట్ దాంట్లోనే, మొన్న వచ్చినప్పుడే తీసేసుకున్నాను అన్నమాట. ఫస్ట్ టైం అంటే ఒకటే పీస్ వచ్చింది, బట్ ఈసారి అంటే దీనికంటే ముందు వచ్చినప్పుడు ఒక 6 పీసెస్ తెప్పించినాయి, ఈసారి 10 పీసెస్ వచ్చినాయి. ఓన్లీ 1490 రూపీస్ అండి. ఇది కూడా మోస్ట్ రిక్వెస్టెడే, సేమ్ సిల్వర్ జ్యువెలరీ టైప్లోనే ఉంటుందన్నమాట. మనకి ఏంటంటే కాస్ట్ ఎక్కువ అనిపించినా సరే వీళ్ళు ఏం చేస్తారంటే మనకి ఈ సెమీ ప్రెషియస్ లుక్ తీసుకురావడానికి అని చెప్పేసి మంచి క్వాలిటీ మెటీరియల్ అనేది యూజ్ చేస్తారనమాట. లేదు అని అంటే ఈ టైప్ ఆఫ్ సెట్స్ మనకి 690 790లో కూడా ఉంటాయి, బట్ అది వేరే. ఇదేంటంటే మనకి మెటీరియల్లో ఆ సిల్వర్ లుక్ తీసుకురావడానికి అని చెప్పేసి మంచి క్వాలిటీ మెటీరియల్ అనేది యూజ్ చేస్తారనమాట. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ ఇయర్ రింగ్సే కాకుండా ఇంకో టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కూడా మీరు యూజ్ చేయొచ్చు, నేను అవి కూడా చూపిస్తాను. బుట్టాలు, అవి కూడా పగడాలతోటే వస్తాయన్నమాట. సో ప్రస్తుతానికి యాజ్ ఇట్ ఈస్గా కావాలంటే మాత్రం 1490 రూపీస్ పడుతుంది. సో ఈ ఇయర్ రింగ్స్ అండి, అంటే నాకు ప్రస్తుతానికి వెంటనే దొరకట్లేదు, బట్ మీరు వీటితో కూడా పేరప్ చేయొచ్చు అనమాట సెట్కి. చాందబలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ స్టడ్ని రిమూవ్ చేసేసుకోవచ్చు, బుట్ట కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. 2 డిఫరెంట్ వెరైటీస్లో దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఈ బుట్టాని రిమూవ్ చేసుకోవడానికి కూడా మనకి పాసిబిలిటీ ఉంటుంది. 1090 ఉంటుంది ఇయర్ రింగ్స్ కాస్ట్. సో ఈ సెట్ కాస్ట్ అయితే 1490 రూపీస్. ఆల్రెడీ నేను ప్రైస్ ట్యాగ్ అటాచ్ చేసిన కదా, దట్ ఈస్ ద ప్రైస్ అనమాట. క్వాలిటీ ఏంటంటే మనకి బెస్ట్ మెటీరియల్ అనేది యూజ్ చేసి ఇస్తారు, అందుకని బేసిక్గా సింపుల్వి ఇయర్ రింగ్స్తో పోలిస్తే ఇది లిటిల్ బిట్ ప్రైసీ అండి. సో నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కంప్లీట్ గ్రీన్లో. ఇప్పుడు గ్రీన్లు ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి ఏ టైప్ ఆఫ్ సెట్కైనా సరే సెట్ అయ్యే విధంగా మంచి బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ అనమాట. విత్ పుష్ బ్యాగ్స్తో వస్తుంది, నాట్ స్క్రూస్, పుష్ బ్యాగ్స్తో వస్తుంది. ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి. వెయిట్ వచ్చేసి లిటిల్ బిట్ లైట్ వెయిట్, ఎందుకంటే మనం ఇంత చూడండి బ్యాగ్కి కూడా స్టోన్ ఫిట్టింగ్ వచ్చింది కదా, అంటే ఇంత హెవీగా ఉన్నప్పుడు ఉండే అంత దానికంటే లైట్గానే ఉంది వెయిట్ అయితే, మరీ ఎక్కువగా అయితే లేదు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి స్టోన్ ఫిట్టింగ్ కూడా ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే పైన స్టడ్కి కింద బుట్టకి మధ్యలో ఏదైనా ఒక అలైన్మెంట్ ఏదైనా ఇచ్చారంటే అది భలే లుక్ అనిపిస్తుందండి. అంటే మనకి ప్రైస్ మరీ ఎక్కువ పెట్టకపోయినా సరే లుక్ తోటైతే అద్దరిపోద్ది అంతే. సో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దీని కిందికి ఈ పర్ల్తో పాటుగా కింద గుట్టపూసలు కూడా అటాచ్ చేయొచ్చు అనమాట. సో అలా చేయించుకున్నా సరే చాలా బాగుంటుంది. కంప్లీట్గా మనకి ఎట్లా అంటే ఇంకా ఫుల్ హైలో అయిపోద్ది. సో ప్రస్తుతానికైతే ఇది ఒకటే సింగిల్ పీస్ మాత్రమే ఉందండి. ప్రైస్ వచ్చేసి 990 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. మీరు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా చేసిస్తాను. 990 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. మేకింగ్ ఛార్జెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఇప్పటి వరకు లైక్ కొట్టిన వాళ్ళందరూ కూడా ఒకసారి లైక్ కొట్టేసి వీడియోని ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే అవైలబిలిటీ చెక్ చేసే వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటాము అంటేనే అవైలబిలిటీ చెక్ చేయండి. ప్లీజ్ డోంట్ మేక్ ఎనీ క్వెరీస్. నేను పేమెంట్ చేయలేను అని అనుకున్నప్పుడు మాత్రం అసలు క్వెరీస్ పెట్టొద్దు, ఎందుకంటే మాకు కూడా ఆన్సర్ ఇచ్చే టైం అయితే సేఫ్ అవుతుంది కదా, దట్ ఈస్ ద థింగ్. అండ్ ట్రాకింగ్. సో ట్రాకింగ్ గురించి ఏంటంటే చాలామంది చాలా టెన్షన్ అవుతున్నారు, డోంట్ నో వై. సో అంత టెన్షన్ అయితే అవ్వాల్సిన పని ఏమీ లేదండి. రమ్య నాగేంద్ర ఎక్కడికి పోదు, అంటే రిప్లై ఇవ్వట్లేదనో ఏదైనా బిజీగా ఉండొచ్చు, లేదు అని అంటే మాకు కూడా డిన్నర్ టైమ్స్ లంచ్ టైమ్స్ అనేవి ఉంటాయి. సో వాటికైనా సరే వెళ్ళొచ్చు. కంపల్సరీగా మీరు మెసేజ్ చేసిన వెంటనే రిప్లై ఇవ్వాలన్న రూల్ అయితే లేదు. చాలామంది నాకు మొన్న చిన్నోడికి బాగాలేనప్పుడు ఒక పర్సన్ పెట్టిన మెసేజ్ కొంచెం మంచిగా అనిపించలేదన్నమాట. దిస్ ఈజ్ నాట్ ఫేర్ అండి. ఆర్డర్స్ తీసుకునేటప్పుడు రిప్లై ఇచ్చారు, ఇప్పుడు ఇవ్వట్లేదు అని అంటే
సో నేను ఆర్డర్స్ తీసుకోవడానికి కూడా సమ్ టైమ్స్ టైం పడుతుంది కదా, సో అది కూడా నోట్ చేసుకోండి. అండ్ స్కిప్ అయితే చేయొద్దు మీ వర్డ్స్ని. మాకు కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది, మాకు కూడా వర్క్స్ ఉంటాయి, మేము తినాలి, మేము పిల్లల్ని చూసుకోవాలి, మేము వంట చేసుకోవాలి. అమాంతం వచ్చి నోట్లోనైతే పడదు కదా. సో అన్నిటికీ మాకు కూడా టైం కావాలి. యాజ్ ఇట్ ఈజ్ మీకు ఎలా అయితే పిల్లల్ని చూసుకోవడానికి టైం కావాలో, మేము కూడా మా పిల్లల్ని గాలికి అయితే వదిలేయలేం కదా, వాళ్ళని చూసుకోవడానికి కూడా టైం అయితే కావాలి. ఓకే, సో ఇది వచ్చేసి డిటాచబుల్ టైపు. ఈరోజు వచ్చిన స్టాక్ ఇది. మీకు కింద లైట్ కలర్ ఇచ్చారండి. మీకు మెరూన్ కావాలన్నా, డార్క్ గ్రీన్ కావాలన్నా, ఆరెంజ్ కావాలన్నా, ఏ టైప్ ఆఫ్ కలర్ బీడ్స్ కావాలన్నా సరే వేయొచ్చు. ఓకే, ఈసారి వచ్చింది మాత్రం లైట్ గ్రీన్ కలర్తో వాళ్ళు అలైన్ చేసి ఇచ్చారు మనకి. మనం ఏదైనా సరే కావాలని అంటే రిమూవ్ చేసేసుకొని వేసుకోవచ్చు. బట్ నేను మేకింగ్ ఛార్జెస్ తీసుకుంటానండి. యాజ్ టీస్గా కావాలంటే మాత్రం 1190లోనే వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మీరు సమ్టైమ్స్ దీన్ని బుట్టని ఇండివిజువల్గా వాడుకోవచ్చు. అండ్ స్క్రూస్ వస్తాయి. పుష్ బ్యాక్ వస్తే ఒక కాస్ట్ ఉంటుంది, స్క్రూస్ వస్తే ఒక కాస్ట్ ఉంటుంది. ఇట్లా డిటాచబుల్ దానికి ఒక కాస్ట్ ఉంటుంది, డిటాచ్ చేయలేని దానికి ఒక కాస్ట్ ఉంటుంది. ఇది ఈ టైప్లో సన్నగానే కావాలంటే ఒక టైప్ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. కొన్ని వెడల్పుగా వస్తాయి, అలాంటి దానికి ఒక కాస్ట్ ఉంటుంది. మీరు జస్ట్ వెంటనే ఇంకా ఇయర్ రింగ్ని చూసి అయితే డిసైడ్ చేసుకోవడానికి అయితే లేదనమాట. నేను అందుకని క్లియర్గా అన్నీ చెప్తున్నాను. మీరు ఇట్లా అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. బ్యాక్ సైడ్ స్క్రూ. ఓకే, అండ్ ఫ్రంట్లోనే ఇస్తే ఒక రకంగా ఉంటుంది, ఫ్రంట్కి అండ్ బ్యాక్కి కూడా ఇస్తే ఒక రకంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే కొన్ని సందర్భాలలో ఇక్కడ ఓన్లీ సింగిల్ పోల్ మాత్రమే వస్తుంది, ఇట్లా గుట్ట పూసలు అనేవి రావు. ఓకే, అది కూడా నోట్ చేసుకోండి. మీకు సింగిల్ లైన్ పోల్ వస్తే ఒక రకంగా ఉంటుంది, గుట్ట పూసలు వస్తే ఒక రకంగా ఉంటుంది. కాస్ట్ అమ్మయ్య కంప్లీట్గా అన్నీ చెప్పేసిన. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1190 రూపీస్ అండి. దిస్ ఈస్ ద బెస్ట్ ప్రైస్. ఓకే, 1490 నడుస్తుంది మార్కెట్ ప్రైస్, బట్ ఓన్లీ 1190 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ విత్ స్క్రూస్. ఫ్రంట్కి బ్యాక్కి స్టోన్ ఫిట్టింగ్ ఉంది, మధ్యలో వచ్చేసి గుట్ట పూసలు వచ్చినాయి, కింద వచ్చేసి ఈ టైప్లో వచ్చింది. అండ్ డిటాచ్ చేసుకోవచ్చు, ఇండివిజువల్గా మనం బుట్ట పెట్టుకోవచ్చు. ఎన్ని రకాలుగా యూజ్ చేసుకున్నా సరే మనకి కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1190 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. సో ట్రాకింగ్ గురించి నేను చెప్పేటప్పుడు మధ్యలో డైవర్ట్ అయిపోయినా. సో ట్రాకింగ్ ఏంటంటే ఆఫ్టర్ 3 days మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత 3 వర్కింగ్ డేస్ అండి. అంటే ఏవైనా హాలిడేస్ కానీ వస్తే అవి తీసేయాలన్నమాట, వీటిని పట్టుకోవడానికి లేదు. సో జస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి delivery.com అది ఓపెన్ చేస్తే నేను చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు. సో ఓకే, కొంచెం డీటెయిల్స్ కోసం అని చెప్పేసి delivery.com. ఓకే, కనిపిస్తుంది కదండి. ఇది ఓపెన్ చేస్తే ఇలాంటిది ఒక హోమ్ పేజ్. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే ఇప్పుడు నా మొబైల్ నెంబర్ ఉందనుకోండి, సో ఇలా ఎంటర్ చేస్తే మనకి ఒక ఓటీపీ వస్తుంది. సో దీన్ని ఎవరు పడితే వాళ్ళు ట్రాక్ చేయలేరు అన్నమాట. ఓన్లీ మీ మొబైల్ నెంబర్ ఎవరైతే ఆర్డర్ ఇస్తున్నారో అడ్రస్లో ఏదైతే నెంబర్ ఇచ్చారో, సో ఒక్కొక్కరు 2 నెంబర్లు ఇస్తారు కదా, దాంట్లో ఫస్ట్ నెంబర్నే ట్రాకింగ్ నెంబర్ కింద మేము కన్సిడర్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు అది ఎక్కడ ఉంది అనేది చూపిస్తుంది. బట్ సమ్వేర్ ఈ మధ్యన మీన్స్ ఒక 1 వీక్ నుండి ఎందుకో అప్డేట్ చూపించట్లే, నో ఆర్డర్ అని వస్తుంది. బట్ రిసీవ్ అయితే అవుతున్నాయి, ఎందుకు అనేది తెలియదు నాకు. నేను నిన్న కూడా ఒక కస్టమర్ని అడిగాను, నో ఆర్డర్ అని వచ్చింది కదా అండి, మీరు కరెక్ట్గా చూడలేదా, లేదంటే నో ఆర్డర్ అని నిజంగానే వచ్చిందా అని అయితే కనుక్కున్నాను. తను నాకు రిప్లై ఇవ్వలేదు. బట్ నో ఆర్డర్ అని వస్తే నాకు ఇంటిమేట్ చేయండి, నేను నా సైడ్ నుండి చెక్ చేసి నేను మీకు అయితే ఇన్ఫామ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పగడాల ఇయర్ రింగ్స్ విత్ రియల్ కెంపులు, రియల్ పచ్చలు, బ్యాక్ సైడ్ స్టోన్ ఫిట్టింగ్ లేకుండా మనకి లైట్ వెయిట్ అండ్ లైట్ ప్రైస్లో వచ్చినాయి. ఇయర్ రింగ్స్ అయితే చూడడానికి సూపర్ ఉన్నాయి. అండ్ రియల్ కెంపులు, రియల్ పచ్చలు అనమాట. మీకు దీంట్లోనే గుట్ట పూసలు వచ్చినవి కూడా ఉంటాయి, అది కూడా చూపిస్తాను. బిఫోర్ దట్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 690 రూపీస్ పడుతుందండి. 690 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది. ఓకే, ఈ ఇయర్ రింగ్స్ కాస్ట్ 690 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. మన దగ్గర ఏ పగడాల సెట్ ఉన్నా సరే ఈజీగా మ్యాచప్ చేసుకోవచ్చు. ఇండివిజువల్గా మనం ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకోవచ్చు. సింగిల్గా మనం ఏదైనా
పగడాల లైన్ది ఏదైనా వేసుకుంటాం కదా, అంటే 2 లైన్స్లో నేను పగడాలు కొని చూపించిన రియల్ పగడాలు అవి 690 రూపీస్వి. సో వాటికి కూడా మీరు ఇలాంటివి అలైన్ చేసేయచ్చు అనమాట. 690 రూపీస్ ఓన్లీ, ఫ్రీ షిప్పింగ్, ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్ అండి. మీరు ఏంటంటే ఒక 20, 30, 40, 50 టైమ్స్ పెట్టినా సరే కలర్ అనేది అంత ఈజీగా అయితే షేడ్ అవ్వదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ప్రీమియం మ్యాట్వి చాలా యూజ్ చేస్తాను బేసిక్గా. అయితే గోల్డ్ ప్లేటెడ్ లేదు అంటే మ్యాట్వి ఎక్కువగా తీసుకుంటాను అనమాట. నేను కూడా మీలాగే థింక్ చేస్తాను, తీసుకున్నవి ఎక్కువ లైఫ్ ఇస్తున్నాయా లేదా అని తెలుసుకోవడానికి. ఇప్పుడు నా చెవికున్న రింగ్ తీస్తాను చూడండి. సో కొంచెం రెగ్యులర్గా హాట్ వాటర్తో బాత్ చేసేసరికి మనకి ఓన్లీ రింగ్స్ మాత్రమే పోయినాయి, ఏవి గుట్ట పూసలకి వాడినవి మాత్రమే పోయినాయి. ఏముంది, నేను తీసేసుకొని మళ్ళీ వేసుకుంటాను అంతే అనమాట. సో నేను కూడా కొంచెం సేఫ్గానే ఆలోచిస్తాను, ఉన్నాయి కదా అని చెప్పేసి అన్నీ తీసుకొని అనమాట. సో దీంట్లోనే కొంచెం పెద్ద సైజ్ అండి ఇవి, విత్ కింద వచ్చేసి గుట్ట పూసలతో వస్తుంది. ఓకే, ఇయర్ రింగ్స్ వచ్చేసి లిటిల్ బిట్ బిగ్గర్ సైజ్ దెన్ బిఫోర్. సో బిఫోర్ అయితే ఇది, సో రెండింటికి కొంచెం మనకి సైజ్ వేరియేషన్ అనేది ఉందన్నమాట. ఓకే, 720 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి. 720 పెట్టొచ్చా లేదా అనేది ఇంకా మీరు థింక్ చేయాలి. అంటే క్వాలిటీ ఎలా ఉంది, స్టోన్స్ ఎట్లున్నాయి, ఫినిషింగ్ ఎట్లుంది, ఓకే, ఎవ్రీథింగ్ యూ కెన్ అండర్స్టాండ్ విత్ దిస్. ప్రైస్ వచ్చేసి 720 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఇయర్ రింగ్స్ ఇన్ రియల్ కెంపు విత్ పగడాలు వచ్చేసి కింద గుట్టపూసల్లాగా కూడా వచ్చినాయి. 720 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. మీకు ఇది ఇక్కడ ఇట్లానే ఉండని, దీని కింద వచ్చేసి గుట్టపూసలు వేయించుకుందామని అనుకున్నారు అనుకోండి, సో అలా కూడా వేయొచ్చు అనమాట. ఓకే, ప్రైస్ మాత్రం ఓన్లీ 720 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. ఈ పైన ఏదైనా పర్ల్ వచ్చింది కానీ బీడ్ వచ్చింది కానీ ఇయర్ రింగ్స్ పెడితే లుకింగ్ చాలా బాగుంటున్నాయండి. ఎందుకంటే నేను ట్రై చేసిన ఈ టైప్ ఏంటంటే మనకి లిటిల్ బిట్ హెవీ లుక్ తీసుకొస్తున్నాయి, అకేషనల్ వేర్ టైప్లో అనమాట. సో 720 రూపీస్లో ఈ బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి, 3 సెట్స్. సో కావాలనుకునే వాళ్ళే బుక్ చేసేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి కింద మనకి రైస్ పర్ల్స్ డ్రాప్స్ తోటి వచ్చిన సెట్ అండి ఇది. రైస్ పర్ల్స్ డ్రాప్స్తో రామ్ పరివార్ సెట్, సింప్లీ నైస్ లుకింగ్ తోటి వస్తుంది. మధ్యలో మనకి గోల్డ్ బీడ్స్ అవి తీసుకున్నారు, పైప్ షేప్ బీడ్స్ అనమాట. ఇవన్నీ పగడాలు పైప్ షేప్లో రామ్ పరివార్స్. మీరు ఇక్కడ ఏదైనా పెండెంట్ అటాచ్ చేసుకోవాలనిపించినా సరే చేసేసుకోవచ్చు. కింద వచ్చేసి రియల్ రైస్ పర్ల్స్ తోటి గుట్టపూసలు అనేవి అటాచ్ చేశారు. ఓకే, సో లెంత్ వచ్చేటప్పటికి 24 ఇంచెస్ ఉంటుందండి. 24 ఇంచెస్, మేబీ అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, బట్ నేను చెప్పడం అయితే ఎంతో చెప్తున్నాను. ప్రైస్ వచ్చేసి 890 రూపీస్ ఓన్లీ, ఫ్రీ షిప్పింగ్ అండి. విత్ రియల్ రైస్ పర్ల్స్ 890 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. 890 రూపీస్ ఫ్రీ షిప్పింగ్. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది కూడా చాలా బాగుంది డిజైన్ అయితే. సో చక్కగా బుక్ చేసుకోవాలనిపిస్తే టకటకా బుక్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ నెంబర్ ఉంది. అండ్ ఇంత ఐటమ్ నేను లైవ్లో చూపించాలంటే చూపించలేను. ఇలాగైతే ఏంటంటే మీకు సూటిగా సుత్తి లేకుండా అయిపోతున్నాయి. నాకు కూడా బెటర్ రెస్పాన్స్ ఉందన్నమాట. కావాల్సిన వాళ్ళు మాత్రమే చూస్తున్నారు, నాట్ ఓన్లీ ఫర్ గివ్ అవే గిఫ్ట్స్. సో కావాల్సిన వాళ్ళు మాత్రమే చూస్తున్నారు, అది నాకు చాలా హ్యాపీ. అండ్ ఇంకొకటి ఏంటంటే నిన్న ఒకటి చిన్నగా ఇష్యూ జరిగింది. గివ్ అవే గిఫ్ట్ కస్టమైజ్ది నేను పెట్టినా కదా, సత్య స్మార్టీ అని చెప్పేసి నాకు ఇద్దరు మెసేజ్ చేశారు. సో ఏం చేస్తున్నానంటే గిఫ్ట్ అయితే క్యాన్సిల్ చేసేస్తున్నా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే నంబర్ ఏదైతే ఉందో ఫ్రాడ్ అని తెలిసిన నెంబర్, కానీ ఇంకా నేను క్లియర్గా అయితే తెలుసుకోలేదు. దానిపైన నేను అంత టైం అయితే స్పెండ్ చేయలేకపోతున్నా. ఓకే, నేను ఆర్డర్స్ ఇచ్చే వాళ్ళని చూసుకోవాలి కాబట్టి దానిపైన కాన్సన్ట్రేట్ అయితే చేయలేదు. ఇద్దరు నంబర్ నుండి నాకు మెసేజ్ వచ్చింది, ఇదైతే క్యాన్సిల్ చేసేస్తున్నాను గివ్ అవే గిఫ్ట్. సో నేను బిఫోర్గా నాకు ఒకటి ఆల్రెడీ వచ్చిందనమాట స్క్రీన్ షాట్, సత్య స్మార్టీ అని చెప్పేసి. ఇక్కడ ఏంటంటే మెయిల్ లేదు, అదొక థింగ్. సో అందుకని గివ్ అవే గిఫ్ట్ అయితే క్యాన్సిల్డ్. ఇదొకటి, రెండు వచ్చినాయి. గివ్ అవే గిఫ్ట్ అయితే క్యాన్సిల్డ్. బట్ ఇలా చేయొద్దు, ఎందుకు ఫ్రాడ్ చేస్తే మీకు ఏం వస్తుంది చెప్పండి? గివ్ అవే గిఫ్ట్ వస్తుంది, అంతేగాని మీకు మనసులో ఎక్కడో ఒక చోట గిల్టీ ఫీలింగ్, రిగ్రెట్ ఫీలింగ్ అయితే ఉంటుంది కదా, అట్లా బ్రతకడం అయితే
వేస్ట్ అనమాట. మీకు గివ్ అవే గిఫ్ట్ల కోసమే మాత్రమే వీడియో చూస్తానంటే నేను గిఫ్ట్స్ ఇవ్వడం అయితే మానేస్తాను. నచ్చిన వాళ్ళు లైక్ కొట్టండి, నచ్చిన వాళ్ళు డిస్లైక్ కొట్టండి. ఎందుకు నచ్చలేదు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు. ఐ గేవ్ యూ దట్ ఛాన్స్. మీకు ఎక్స్ప్లెయిన్ చేసే అంత ఛాన్స్ అయితే ఇస్తున్నా. అండ్ ఖచ్చితంగా ఇలాంటి పనులు అయితే చేయొద్దు. మై రిక్వెస్ట్, ఇలాంటి పనులు అయితే చేయొద్దు. నాకు వీటికి టైం స్పెండ్ చేయడం కంటే నేను ఇంకా ఒక 10 రూపాయలు తగ్గించుకొని మంచిగా హ్యాపీగా కస్టమర్స్ని హ్యాపీ చేయొచ్చు. దట్ ఈజ్ ఎనఫ్ అనిపించింది నాకు. గిఫ్ట్లు ఇచ్చి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం అంటే అనవసరంగానే నిజంగా. ఎందుకంటే సపోర్ట్ చేస్తున్నారని ఒక రీజన్కి గిఫ్ట్స్ ఇస్తున్నాము. దాంట్లో మళ్ళీ నెగిటివ్స్, నాకు రాలేదు, వీళ్ళకి వచ్చింది, నేను చాలా రోజుల నుంచి ఫాలో అవుతున్నా, నాకు రావట్లేదు. అదేదో నేనే ఆ రోజుటికి ఎవరైతే ఎక్కువ బడ్జెట్ బిల్ చేసిల్లో వాళ్ళకు గిఫ్ట్ ఇచ్చేస్తాను, సరిపోద్ది. వాళ్ళు హ్యాపీ అవుతారు, మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా వీలైతే ఒక్కొక్కరు కాదు, ఆల్మోస్ట్ 10% కూడా 1% కూడా నాకు ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళకి గివ్ అవే గిఫ్ట్స్ రాలేదు. 1% వచ్చి ఉండొచ్చు అంతే. ఇన్నిసార్లు ఇస్తే జస్ట్ గివ్ అవే గిఫ్ట్స్ వచ్చింది. నాకు ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళలో 1% మెంబర్స్కి మాత్రమే వచ్చింది. రిమైనింగ్ పర్సన్స్ ఎవ్వరు కూడా ఇంతవరకు ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళే కాదు. సో ఇప్పటి నుంచి అయితే గివ్ అవే గిఫ్ట్స్ ఇస్తాను. ఎలా అంటే ఆ రోజుటికి హై బిల్ ఎవరైతే చేస్తారో వాళ్ళకు ఒక గిఫ్ట్ సర్ప్రైజ్గా వెళ్ళిపోద్ది అంతే. నేను ఇస్తాననేది కూడా ఇన్ఫామ్ చేయను. ఆ రోజుటికి అది వెళ్ళిపోతుంది అంతే మూమెంట్. ఓకే, 590 రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా. సైడ్ వచ్చేసి గుట్టపూసలతోటి మొత్తం కూడా మనకి గ్రీన్ షేడ్లో వచ్చింది. ఈ ఫ్లవర్ పార్ట్లో మాత్రమే రూబీ అనేది యూజ్ చేశారనమాట. మాటలు చాలా డిమాండింగ్లో ఉన్నాయి. అండ్ ప్రజెంట్ గ్రీన్కి డిమాండ్ ఎక్కువ కాబట్టి సో గ్రీన్ రీస్టాక్డ్. మల్టీ అయితే స్టాక్ ఉందో లేదో కూడా నాకు కరెక్ట్గా ఐడియా లేదు. గ్రీన్ అయితే ఈరోజు స్టాక్ వచ్చింది. 590 రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మాటీలు. ఓకే, ఏ రోజైతే హై బిల్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి గివ్ అవే గిఫ్ట్స్ పోతాయి. సో ఓన్లీ ఫర్ కస్టమర్స్. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలనుకుంటే ఎట్లనైనా చేయొచ్చు. నేను ఖచ్చితంగా గిఫ్ట్ ఇవ్వాలన్నట్టుగా అయితే రూల్ ఏమి ఉండదు కదా. ఓకే, సో ఇవాళకి ఇదండి వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీక్లీ గివ్ అవే గిఫ్ట్స్ అని చెప్పేసి మంచి కాస్ట్లీ పెట్టిన నాకు దాంట్లో కూడా మళ్ళీ నెగిటివ్ పర్సనల్ మెసేజెస్ అనమాట. వాళ్ళు ఫాలో అవ్వలేదండి, నేను రెగ్యులర్గా ఫాలో అయినా, నాకు ఇవ్వచ్చు కదా అని చెప్పేసి. వీటికి టైం స్పెండ్ చేసే కంటే కస్టమర్ల పైన టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా. సో ఇప్పటి నుంచి రమ్య నాగేంద్ర ఇమిటేషన్స్లో నో గివ్ అవేస్ ఫర్ వ్యూస్. లైక్స్ కూడా మీకు తప్పకుండా నచ్చితేనే కొట్టండి. బిఫోర్ వీడియోస్ ఒకసారి చెక్ చేసి కొట్టండి. నో ఇష్యూస్ ఎట్ ఆల్. ఖచ్చితంగా నాకు లైక్ చేయండి అని చెప్పేసి అయితే ఇంకా నేను అడగను. ఓన్లీ ఫర్ కస్టమర్స్ ఐ విల్ గివ్ అవే గిఫ్ట్స్. ఓకే, థ్యాంక్ యూ సో much everyone for watching this video. Bye bye and take care.